ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా జరిగిందనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే అన్న. మీ పేరు సార్? నా పేరు పోతరాజ్ అశోక్. ఏం చేస్తుంటారు సార్? నేను డ్రైవర్. గ్రామం మండలం? మండలం తిరుమలగిరి, జిల్లా సూర్యాపేట, గ్రామం మాలిపురం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే ఉంది, బాగా చేస్తున్నాడు రేవంత్ గారు. కాకపోతే ఇప్పుడు రైతు బంధు గురించి కొంత లొల్లి పెడుతారు, కానీ అది కూడా వేసే దగ్గరలో ఉన్నది. కొద్దిగా కేసీఆర్ చేసిన అప్పులకు తీర్పుతుండు రేవంత్ గారు, అందుకని దాని గురించి కొద్దిగా లేట్ అవుతున్నది రైతు బంధు వేయడానికి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు కొంత చేసిరు, కానీ చేసిన దానికి కేసీఆర్ కూడా చేసిన దాన్ని బట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఆయన చేసింది దళిత బంధు అనేది కొందరికే ఇచ్చిండు. కొందరికి ఇవ్వడం వల్ల కొన్ని డిస్టిక్లకు ఇవ్వడం వల్ల కొన్నిటికి ఇవ్వకపోవడం వల్ల అట్లా కొద్దిగా వ్యతిరేకం వచ్చి ఓడిపోవడానికి జరిగింది అందరితోటి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? వెంకన్న. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. గ్రామం మండలం? తూర్పుగూడెం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అన్నీ మంచిగా జరుగుతున్నాయి. కంట్రోల్ బియ్యం ఒకటి, ఫ్రీ బస్ ఒకటి, సన్నబియ్యం ఇచ్చడం, కరెంటు ఫ్రీ ఇచ్చడం అన్నీ మంచిగా నడుస్తుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఏం చేయలే ఆయన, ఏం చేయలే 100 ఎకరాల నుండి ఇచ్చిండు. పేదవానికి బోధ కూడా పెట్టలేదు. థ్యాంక్ యూ సార్. ఏం చేస్తుంటారమ్మా? గ్రామం మండలం? మండలం నూతనకల్. గ్రామం తేనెమల. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటమ్మా? ఫ్రీ కరెంట్ ఇచ్చారు, రేషన్ బియ్యం వస్తున్నాయి, గ్యాసు, ఉచితం బస్సు వీటికి వచ్చినాయి. రైతు బంధు రావట్లేవు, రుణమాఫీ కాలేవు. 2 లక్షలు అని మాఫీ చేశారు, కొంతమందికి అయినాయి, కొంతమంది కాలేవు. అదే మాకు బాధ. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని బాగున్నాయి అని అంటారు. నీళ్ళు వచ్చినాయి, నీళ్ళు రావట్లేవు. ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు నీళ్ళు రావట్లేదు. నీళ్ళు రావట్లేవు. రైతు బంధు మంచిగా వేసిండు. ఇప్పుడు కొంతమందికి వస్తున్నాయి, కొంతమంది రావట్లేవు. థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. నా పేరు మురళి, కాసర్ల మురళి. నాది మహబూబాద్ జిల్లా, నాయకపల్లి గ్రామం. రేవంత్ రెడ్డి పరిపాలన చాలా దుర్మార్గంగా ఉంది. ఏం దుర్మార్గం అంటే ఆర్టీసీ బస్సులో కూర్చున్నాను నేను. ఇది మహిళలకు మహాలక్ష్మి పథకం అని పెట్టిండు, అది ఆడలకు ఫ్రీ పెట్టిండు కదా. దీనివల్ల మగవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా వరకు. ఇది కరెక్ట్ కాదు ఆయన చేసింది, ఇది చాలా తప్పు. ఇకనైనా కూడా ఈ పథకాన్ని మానేసుకుంటే చాలా వరకు బెనిఫిట్ గా ఉంటుందని నేను అనుకుంటున్నా, నా వ్యక్తిగతంగా. 6 గ్యారెంటీలు ఏముంది, ఆయన ఏం చేసిండు? ఏం చేయలే ఆయన. ఇది ఒకటి మహాలక్ష్మి అని పెట్టిండు, ఇంకేదో పెట్టిండు, ఏదో గృహలక్ష్మి అని పెట్టిండు, అది అందరికి చేయలే. కరెంట్ అని పెట్టిండు, అది ఎవరు చేయలే. అది ఎవరికో 4 5 చేసిండు, అది ఎవరికో చేసిండు, అది అందరికి ఎవరికి చేయలే. ఆయన చేసింది కరెక్ట్ కాదు. ఇంకోసారి ఆయన ప్రభుత్వం రాదు, అది కరెక్ట్ రాదు అని నేను ఎగ్జాంపుల్ గా నేను చెప్తున్నా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? చాలా మంచిగా చేసిండు కేసీఆర్. రైతు బంధు పెట్టిండు, రైతు బీమా పెట్టిండు, కళ్యాణ లక్ష్మి పెట్టిండు, ప్రతి ఒక్కటి ఆయనే చేసిండు. రైతు బీమా ఆయనే చేసిండు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆయనే చేసిండు, ప్రతి ఒక్కటి ఆయనే చేసిండు. ఈయన రేవంత్ రెడ్డి ఏం చేయలే, ఏమో చేస్తాడని చెప్పేసి మేము కూడా ఓట్లు వేసినాం, గెలిపించినాం. 18 నెలలు అవుతుంది. 18 నెలల కాంచెల్లి మాకు ఆయన నుంచి ₹1 కూడా రాలేదు. ఆయన అసలు రేవంత్ రెడ్డి పరిపాలన, కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన దుర్మార్గ పరిపాలన. బడ్జెట్ లేదంటున్నారు కదా, ఇంకా కొంచెం టైం అడుగుతారు. లేదు, బడ్జెట్ లేకపోయినా కూడా కేసీఆర్ చేసిండు. మైనస్ అని కాదు, ఇక కూడా ఇంతకుముందు కేసీఆర్ వచ్చినా కూడా చేయగలుగుతాడు. ఆయనకు అంత టాలెంట్ ఉన్నది. రేవంత్ రెడ్డి ఏదో అట్లా మామూలుగా జోకట్ అయిపోయినాయి. ఏంటంటే అది లేదు ఇది లేదు అని చెప్తాడు. ఆయన మాటలే అంత ఉంటాయి, ఆయన మాట్లాడే పద్ధతి ఆయన ఎట్లుంటుంది. ఇంతకుముందు టీడీపీలో చేసినప్పుడు ఆయన బీకింది ఏం లేదు. అంతకుముందు టీడీపీలో చేసిండు, చంద్రబాబు చేసిండు, అది చేసిండు, ఇది చేసిండు, అది అన్నాడు, ఇది అన్నాడు, పీసీ చేసినా ఒకసారి ఓడిపోయిండు. ఆయన కొడంగల్లో ఎమ్మెల్యేగా మామూలు కాదు, భారీ. ఇప్పుడు ఏంటంటే అట్లా మామూలుగా గెలిపించారు ఆయన, అంతే తాత్కాలికంగా. ఓకే రైట్, థ్యాంక్స్. థ్యాంక్ యూ.